బడ్జెట్ అంటే లాక్స్, క్రోర్స్ కాదు. మీ పాకెట్‌లో ఏం మిగిలింది అనేది మ్యాటర్. అది 2026 క్లియర్ మెసేజ్ చెప్పింది బాస్. మిడిల్ క్లాస్‌ని ఇగ్నోర్ చేయకూడదని. ట్యాక్స్ రిలీఫ్, సేవింగ్ సపోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ కేర్‌కి ఎక్స్ట్రా పుష్ ఇచ్చింది. అండ్ స్మాల్ బిజినెసెస్‌కి బ్రీతింగ్ స్పేస్. సింపుల్‌గా చెప్పాలి అంటే శాలరీ వస్తే మొత్తం ఈఎంఐకే కాకుండా కొంచెం లైఫ్‌కి కూడా ఉండాలి అని సిగ్నల్ ఇచ్చింది. మీ ఒపీనియన్‌లో కమెంట్ చేయండి. బిజినెస్ హ్యాపీయేనా లేకపోతే యావరేజా అని. ప్రతి ఇయర్ బడ్జెటే మిడిల్ క్లాస్‌కి హోప్ ఇస్తుంది అనుకుంటాం. కానీ నెక్స్ట్ డే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. బడ్జెట్ 2026లో మాత్రం ఒకటి క్లియర్. మిడిల్ క్లాస్ పెయిన్ని ఎక్నాలెడ్జ్ చేశారు. స్కూల్ ఫీజ్ అని, మెడికల్ బిల్స్ అని, హోమ్ లోన్స్ అని చాలా ఉంటాయి. సో వీటిని నుంచి తప్పించుకోవడానికి డైరెక్ట్ సొల్యూషన్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ప్రెషర్ రెడ్యూస్ చేయాలి అనే అటెంప్ట్ మాత్రం కనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది. సో ఫస్ట్ ఈ రీల్ని అయితే షేర్ చేయండి. మిడిల్ క్లాస్ ఇంకా చాలా టయర్డ్గా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఒక హోప్ దొరుకుతుందేమో. మోరోవర్ డిగ్రీ ఉంది, స్కిల్ ఉంది, కానీ జాబ్ లేదు. ఈ లైన్ ఫెమిలియరే కదా. కానీ బడ్జెట్ 2026లో ఫోకస్ క్లియర్. స్కిల్స్ ఎక్కువ, మార్క్స్ తక్కువ. స్కిల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో స్టార్టప్స్, ఏఐ, డిజిటల్ జాబ్స్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటిలో యూత్ని ఫ్యూచర్ రెడీ చేయాలి అనే ప్లాన్. బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే ట్రైనింగ్ మాత్రమేనా ఆర్ రియల్ జాబ్స్ కూడా వస్తాయా? ఎందుకంటే ప్రామిసెస్తో స్టమక్ ఫిల్ అవ్వదు కదా బాస్.